యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వాక్యము చదువుకున్నాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. నేను గొర్రెల కొరకు మంచి కాపరి, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. మంచి కాపరి అనగా ప్రజల కొరకు ప్రాణం ఇచ్చేవాడు, ప్రజలను రక్షించేవాడు, ప్రజలను వెలిగించేవాడు, ప్రజల కుటుంబాలలో శాంతినిచ్చేవాడు. మంచి కాపరి ఎవరైతే ఉంటారో ఆ కాపరి గొర్రెల కొరకు అనగా మనుషుల కొరకు ప్రాణం ఇవ్వగలుగుతాడు. మంచి కాపరి అనే వ్యక్తి ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు కూడా మనకు మంచి కాపరి లేరు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా నమ్మదగిన వాడు కాడని బైబిల్ చెప్తుంది. మనుషులందరూ కూడా స్వార్థప్రియులు, బింకములాడతారు, అబద్ధాలాడతారు, మోసము చేస్తారు, హత్య చేస్తారు, అనేక విధాలుగా ప్రజలను నష్టం చేస్తారు, ప్రజలకు కీడు చేస్తారు, ప్రజల దగ్గర నుంచి ఏదైనా ఆశించి వారికి మేలు చేస్తారు. కానీ మన యేసయ్య అటువంటి వ్యక్తిత్వం కాదు. గొర్రెల కొరకు మంచి కాపరి. యేసయ్య వాక్యం సెలవిస్తుంది, మన దేవుడు మనల్ని ప్రేమించిన దేవుడు, మన కొరకై ప్రాణమివ్వడానికి వచ్చిన శక్తి గల దేవుడు, ప్రేమ గల దేవుడు, మంచి కాపరి. 23వ కీర్తన మనం చూస్తే యెహోవా నా కాపరి, 23వ కీర్తన మొదటి వచనంలో యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈ మంచి కాపరి అనే వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు లేరు. గొర్రెల కొరకు ప్రాణం పెడతానని మాట్లాడుతున్నాడు. మనము ఆయన గొర్రెలము, ఆయన మేపు ప్రజలమని దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది. 100వ కీర్తన మనం చదువుకుందాం. దేవుడు మన కొరకు ప్రాణం ఇవ్వటానికి వచ్చిన దేవుడు. యేసుక్రీస్తు ఎవరంటే మంచి కాపరి, గుడ్ షెపర్డ్. నీ కుటుంబాన్ని కాపాడేవాడు, నీ ప్రాంతాన్ని కాపాడేవాడు, నీవున్న స్థలములో నిన్ను రక్షించేవాడు. కాపరి అనగా కాపాడేవాడు, కాపరి అనగా ప్రాణమిచ్చేవాడు, కాపరి అనగా సంరక్షించేవాడు, కాపరి అనగా సహాయం చేసేవాడు, కాపరి అనగా గాయములు కట్టువాడు, కాపరి అనగా తోడుగా ఉండేవాడు. ఈ కాపరి ఎవరంటే జీవము గల దేవుడు, ప్రభువైన యేసయ్య. కీర్తనల గ్రంథము 100వ కీర్తన, 100వ కీర్తన చూద్దామండి. కీర్తనల గ్రంథము 100వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపు గొర్రెలము అంటే యేసుక్రీస్తు మనల్ని ప్రేమించిన గొప్ప ప్రధానమైన కాపరి, మన కొరకు ప్రాణం ఇవ్వడానికి వచ్చిన ప్రధానమైన కాపరి, మన కొరకు రక్తము కార్చిన ప్రేమ గల దేవుడు. దేవుడే మానవుడిగా వచ్చాడు. యేసయ్య వాక్యం సెలుస్తుంది కదా, ఆయనే మనల్ని పుట్టించెను. గ్రహిస్తున్నాడు. మనము దేవుని చేత సృష్టించబడిన వారం, ఆయన ప్రజలం, మనం ఆయన మేపు గొర్రెలము. ఈ రోజున ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు సర్వ అధికారం కలిగిన దేవుడు. ఆయన క్షమించగలుగుతాడు, రక్షించగలుగుతాడు, కుటుంబాలను క్షేమంగా ఉంచగలుగుతాడు, పాపాలు క్షమించగలుగుతాడు, నరకము తప్పించగలుగుతాడు. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ, విమోచన, పాప క్షమాపణ, సమాధానము, స్వస్థత, శాంతి దొరుకుతుంది. ఈ రోజున యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. మీ కుటుంబంలో కాపరిగా ఉండాలని మీరు కోరుకున్నట్లయితే యేసయ్య మీ కుటుంబాన్ని కాపాడతాడు, అన్ని విషయాలలో కాపాడుతాడు. ఏ అపాయం రాకుండా, ఏ కీడు రాకుండా కాపాడగలిగే ప్రేమ గల దేవుడు మన యేసయ్య. యోహాను సువార్తలో మాట్లాడుతున్నాడు యేసయ్య, నేను మంచి కాపరిని, నేను మంచి కాపరిని గనుక గొర్రెల కొరకు ప్రాణం పెడతాను అంటున్నాడు. అలాగనే ప్రాణం పెట్టే దేవుడు ప్రాణమును కూడా మరలా తీసుకోగలుగుతాడు, ప్రాణం పెట్టగలుగుతాడు, ప్రాణం తీసుకోగలుగుతాడు, ప్రాణం పెట్టగలుగుతాడు, మరలా తిరిగి తన ప్రాణాన్ని రక్షించుకోగలుగుతాడు. అటువంటి అధికారం కలిగిన దేవుడు యేసయ్య. యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు ఆయన సిలువలో రక్తాన్ని కార్చాడు, సిలువలో చనిపోయాడు,
సమాధి చేయబడ్డాడు, మూడవ దినాన తిరిగి లేచాడు. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన గొప్ప ఉద్దేశం ఏంటంటే, మనుషులందరూ కూడా పాపం చేశారు, దేవుని మహిమను పొందలేకపోతున్నారు. పాపం చేసే ప్రతి వ్యక్తి కూడా పాపానికి జీతము మరణమని బైబిల్ చెప్తుంది. ప్రతి వ్యక్తి కూడా పాపం ద్వారా చనిపోతాడు. చనిపోయిన వ్యక్తి నరకానికి వెళ్తాడు. ఆ నరకం అనేది యుగయుగాలు ఎప్పుడు కూడా వేదనతో, అంగలార్పుతో, అర్థనాదాలతో, ఎంతో బాధతో ఉండేటువంటి ప్రాంతం అది. అయితే ఆ నరకమును తప్పించడానికి క్రీస్తు మన పోలిక చొప్పున, మన ఆకారం చొప్పున, మన వలె మన ఆకారాన్ని ధరించుకొని వచ్చాడు యేసయ్య. అయితే క్రీస్తు మన నిమిత్తం ఎందుకు చనిపోయాడంటే, నీ పాపము నిమిత్తము, నీ శాపము నిమిత్తం, నీ రోగము నిమిత్తము ఆయన చనిపోయాడు. నువ్వు చనిపోసిన స్థానములో నీ మరణాన్ని, నీ శాపాన్ని, నీ రోగాన్ని, నీ దరిద్రతను, నీ పేదరికాన్ని, నీ కరువును యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా తొలగించబడ్డాయి. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని బైబిల్ చెప్తుంది. నీ పాపాన్ని ఆయన మోసుకొని వెళ్ళాడు, నీ శాపాన్ని ఆయన మోసుకున్నాడు, నీ రోగాన్ని ఆయన మోసుకున్నాడు, నీ దరిద్రతను ఆయన మోసుకున్నాడు, నీ పేదరికాన్ని ఆయన మోసుకున్నాడు. అంటే నీవు పొందవలసిన శిక్షను యేసుక్రీస్తు నీ స్థానములకు వచ్చి నీ శిక్షను భరించాడు, నీ శాపాన్ని భరించాడు, నీ పాపాన్ని భరించాడు, నీ రోగాన్ని భరించాడు. నీ మీద ఉన్న శిక్షను తొలగించి ఆయనలో ఉన్న నీతి, యేసుక్రీస్తులో ఉన్న నిత్య జీవం, యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ, కనికరము, జాలిని యేసుక్రీస్తు ద్వారా మనకు కృప అనుగ్రహించబడ్డది. అందువలన యేసుక్రీస్తుని చంపివేసినప్పుడు, సిలువ వేసినప్పుడు, సమాధి చేయబడ్డప్పుడు 3 దినాలు సమాధిలో ఉన్నాడు, ఆయన తిరిగి లేచాడు. అంటే యేసయ్య వాక్యం సెలుస్తుంది, మన కొరకు చనిపోయాడు. దేవుడు ఉన్నాడు, నిజమైన దేవుడు, జీవమగల దేవుడు, ఆయన శక్తిగల దేవుడు, మరణము పెట్టగలుగుతాడు, మరలా తీసుకోగలుగుతాడని రుజువు చేస్తున్నాడు యేసయ్య. యేసుక్రీస్తుని ఎవరు కూడా చంపలేరు. కానీ దేవుని యొక్క ప్రేమ, మనమందరం కూడా చనిపోయి నరకానికి వెళ్ళకూడదని ఆయన మన నిమిత్తమై ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మనం నీతిమంతులుగా మార్చబడటానికి, జీవము గల దేవుణ్ణి ఆరాధించడానికి, తిరిగి లేచిన దేవుడే ఆయన, పునరుద్ధానుడు. ఆయన తిరిగి లేచాడు కనుకనే యేసుక్రీస్తుని నిజమైన దేవుడిగా మనము ఆరాధిస్తున్నాం. చాలామంది యేసు ప్రభుని ఎరగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే ఈరోజు ప్రభు యొక్క శక్తి ఏంటో మనం తెలుసుకోవాలి. మన కాపరి ఎవరంటే మంచి కాపరి, మన కొరకు ప్రాణము పెట్టిన కాపరి, మన కొరకు రక్తము కార్చిన కాపరి, మన కొరకు విడుదలనిచ్చిన కాపరి. ఈ కాపరి ఎవరంటే ప్రేమగల కాపరి, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, ఉన్నతమైన వాడు, మహాదేవుడు, మహాగణుడు, సర్వశక్తి గల దేవుడు. ఈ కాపరి ఎవరంటే ఆయన నీ నిమిత్తము, నా నిమిత్తము, లోక ప్రజల నిమిత్తము చనిపోయినటువంటి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య వాక్యం సెలుస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే 10వ అధ్యాయము 17వ వచనం, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అధికారం కలిగిన వాడు. ప్రాణం పెట్టగలుగుతాడు, ప్రాణం తీసుకోగలుగుతాడు, ప్రాణం ఇవ్వగలుగుతాడు, మరలా దాన్ని తీసుకోగలుగుతాడు. ఈ లోకంలో అటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈ లోకంలో ఏ వ్యక్తిని చూసినా, ఎంతమంది భక్తులను చూసినా, సమాజంలో, ప్రపంచంలో ఎవరిని చూసినా చనిపోయారు తప్ప తిరిగి లేవలేదు. తిరిగి లేచిన మొట్టమొదటి వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, మరలా ఆయన తిరిగి లేచాడు. ఆయన సజీవుడిగా అనేకులకు కనబడ్డాడు. ఆయన ద్వారా అనేక కుటుంబాలు, దేశము, ప్రపంచం, మనుషులందరూ కూడా సమాధానం పొందుకుంటున్నారు. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడను నా ప్రాణము తీసుకొనలేడు. ప్రైజ్ ది లార్డ్. ఎవడను నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన నేను ఆ అధికారము ఆజ్ఞ పొందాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున చనిపోవడమే తప్ప మనుషులందరూ కూడా మరలా తిరిగి లేచిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు తిరిగి లేస్తారంటే యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన వారు చనిపోయినను మరలా తిరిగి బ్రతుకుతారు. అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆ కృప మనకి ఇవ్వబడ్డది.
ఈ రోజున యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చగలిగే అధికారం, నీ కుటుంబాన్ని రక్షించే అధికారం, నీ పాపాలు క్షమించే అధికారం, నీ శాపమును తొలగించే అధికారము, నీ జీవితంలో అద్భుతాలు జరిగించే అధికారము యేసుక్రీస్తులో ఉన్నది. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, మరలా తిరిగి తీసుకున్నాడు. ఆయన ప్రాణం పెట్టే అధికారం ఉంది, తిరిగి తీసుకునే అధికారం కూడా ఉంది. యేసు ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడనూ నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. ప్రయిస్తున్నాడు. హల్లెలూయా. సర్వాధికారం కలిగిన దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని అధికారం కింద మనం ఉంటే, యేసయ్య కృప కింద ఉంటే, యేసయ్య సన్నిధిలో ఉంటే, యేసయ్య వాక్యమును మనం అనుసరిస్తే, యేసయ్య వాక్యానుసారంగా మన కుటుంబాలు కట్టుకుంటే, మనము నశించిపోకుండా నరకానికి వెళ్లకుండా నిత్య జీవములో ప్రవేశించగలుగుతాం, పరలోకానికి చేరుకోగలుగుతాం. దేవుడు మన కొరకు చనిపోయాడు, మరలా తిరిగి లేచాడు. ఆ అధికారము యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది. దేవుని అధికారము మన కొరకు ప్రాణం పెట్టాడు, మరలా తిరిగి తన ప్రాణాన్ని తీసుకున్నాడు. దానిని మరలా సజీవముగా కనపడ్డాడు. ప్రాణం పెట్టగలుగుతాడు, మరలా దానిని తీసుకోగలుగుతాడు. ప్రయిస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. దేవుని అధికారం కింద మనం ఉండాలి. దేవుని అధికారంలో మనం ఉంటే మనం ప్రేమించగలుగుతాము, క్షమించగలుగుతాం, ప్రజల కొరకు ప్రార్థన చేయగలుగుతాం. దేవుని అధికారం కింద మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని అన్ని విషయాల్లో కాపాడుతాడు. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు, మన సుశక్తి పైన ఆధారపడకూడదు, మన జ్ఞానం పైన ఆధారపడకూడదు, మన ఆలోచనలపైన ఆధారపడకూడదు. కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారని బైబిల్ చెప్తుంది. కొందరు రాజులను బట్టి, అధికారులను బట్టి, నాయకులను బట్టి అతిశయిస్తారని బైబిల్ చెప్తుంది. మనమైతే యెహోవాను బట్టే అతిశయించాలి, యెహోవాను బట్టే మనము గర్వించాలి, యెహోవాను బట్టే మనము సంతోషించాలి. యేసుక్రీస్తు మన కుటుంబంలోకి వచ్చినప్పుడు, మన హృదయంలోకి వచ్చినప్పుడు, ఆయన అధికారం కింద మనం ఉంటే దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. సాతాను ఈ రోజున అనేక ప్రజలను వాడి అధికారం కింద లోబర్చుకుంటున్నాడు. పాప క్రియల ద్వారా, చెడు క్రియల ద్వారా అనేకమైనటువంటి చెడు వ్యసనాలకు లోనై ప్రజలను బానిసలుగా చేసి సాతాను యొక్క అధికారం కింద ఆ చీకట్లో ఉన్న ప్రజలు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ఆ చీకట్లో ఉన్నటువంటి ప్రజలను, ఆ సాతాను యొక్క అధికారం కింద ఉన్న ప్రజలను యేసయ్య అధికారము చేత రక్షిస్తాడు. అపవాదిని ఓడిస్తాడు, తన బిడ్డలను రక్షిస్తాడు. ఈరోజు నువ్వు ఏ అధికారం కింద ఉన్నావు? దేవుని అధికారం కింద ఉన్నావా? పాపపు సాతాను యొక్క అధికారం కింద ఉన్నావా? ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోనండి. యేసయ్య వాక్యం సెలుస్తుంది, దేవుడు అధికారం కలిగిన వాడు. నిన్ను రక్షించగలిగే అధికారము, నిన్ను కాపాడగలిగే అధికారము, నీ హృదయాన్ని మార్చగలిగే అధికారము, పరలోకానికి చేర్చే అధికారము, నీ కుటుంబాన్ని ఆదరించే అధికారం, నీ కుటుంబానికి తోడుగా ఉండే అధికారం యేసుక్రీస్తుకి ఇవ్వబడ్డది. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి సర్వాధికారం ఇచ్చాడు. ఒకసారి మనం మార్క్స్ వార్తను చూస్తే, మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చూద్దాం. పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి, అనగా దేవుని కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలని చెప్పి ఆయన పక్షవాయు గలవారిని చూసి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. జనులు అది చూసి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచుడి. దేవునికి స్తోత్రం. ఒక పక్షవాయు గల రోగి ఎంతగానో బాధపడుచున్నాడు, పడిపోయి ఉన్నాడు, లేవలేని పరిస్థితులు ఉన్నాడు. ఒక 4 వ్యక్తులు అతన్ని మోసుకొని వచ్చారు ప్రభు దగ్గరికి.
ప్రభువు అక్కడ ఆ వ్యక్తిని స్వస్థపరచకుండా తన పాపాలు క్షమిస్తున్నాడు. ఎందుకు పాపాలు క్షమిస్తున్నానంటే, పాపం వలన వచ్చు జీతము మరణము, రోగము, శాపము, దరిద్రత, నరకము, ఇవన్నీ ఏలుబడి చేస్తున్నాయి. అందువల్ల యేసుక్రీస్తు ఆ పక్షవాయు గల రోగితో మొట్టమొదటిగా చెప్పిన మాట, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, ధైర్యముగా ఉండు. క్రైస్తవులాడు కుమారుడా ధైర్యముగా ఉండము. 2వ వచనంలో మత్తయి సువార్త 9:2లో, కుమారుడా ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. అంటే పాపాలు క్షమించే అధికారము యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది. ఈ ప్రపంచంలో ఎవరికీ అధికారం లేదు. మనుషులందరూ కూడా పాపములో పుట్టారు, పాపములోనే తల్లి గర్భము ధరించింది. ఎవరు కూడా నీతిమంతులు లేరు. పుట్టిన ప్రతి మనిషి కూడా పాపి అని బైబిల్ చెప్తుంది. ఎవ్వరు నీతిమంతులు లేరు. అందరూ పాపంలో పుట్టారు, అందరూ పాపంలోనే జీవిస్తున్నారు, అందరూ పాపంలోనే ఆలోచిస్తున్నారు. నీతిమంతులు ఎవరంటే, యేసుక్రీస్తుల విశ్వాసం ఉంచి తన మార్గములో తన వాక్యానుసారంగా పాపములు వదిలిపెట్టి పరిశుద్ధ, నీతి, యథార్థత, భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడుస్తూ చెడు మార్గాన్ని విడిచిపెట్టి పాపములు కప్పుకొనకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్య మార్గంలో నడిచినప్పుడు వారు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. వారు పరలోక రాజ్యానికి చేరుకోగలుగుతున్నారు. ఈ రోజున యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. దేవుని అధికారం కింద ఉన్నావా? ఈ లోకాధికారం కింద ఉన్నావా? ఈ లోక అధికారం అనేది బైబిల్ చెప్తుంది కదా, భయంకరమైనటువంటి వ్యతిరేకత, హత్యలు ఉంటాయి, మానభంగాలు ఉంటాయి, వ్యభిచారం ఉంటుంది, జారకార్యాలు ఉంటాయి, పాపము, అనేకమైన చెడు జీవితం. ఈ లోకములో ఉన్నదంతా కూడా నేత్రాస, జీవపడాంబం, హెచ్చించుకోవటం, గొప్ప చేసుకోవటం, అనేకమైన ఇతరత్ర ఈ చెడంతా కూడా ఈ లోకంలో ఉంది. ఈ లోక అధికారము సాతాను అనేక విధాలుగా ప్రజల హృదయాలను మారుస్తూ, పాపమునకు ప్రేరేపిస్తూ, చెడు కార్యాలకు ప్రేరేపిస్తూ, చేయరాని కార్యాలకు అపవాది ప్రేరేపిస్తూ నడిపిస్తూ ఉంటాడు. అయితే ఈ లోకములో ఉన్నామని మనము పాపాత్ములు కాదు, కానీ అయితే మనం అపవాది యొక్క ఆలోచనలోకి నడుస్తున్నప్పుడు, చెడు చేస్తున్నప్పుడు, చెడు కార్యాలు జరిగిస్తున్నప్పుడు సాతాను యొక్క అధికారం కింద ఉన్నాం. ఎప్పుడైతే దేవుని అధికారం కింద వస్తున్నావో నువ్వు పరిశుద్ధంగా ఉంటావు, నీతిగా ఉంటావు, యథార్థంగా ఉంటావు, భయభక్తులుగా ఉంటావు, చెడుకు దూరంగా ఉంటావు, దేవుని మార్గం నడుస్తావు, ఎవరికి హాని చేయవు, ఎవరికి కీడు చేయవు, అందరిని ప్రేమిస్తావు, అందరిని క్షమిస్తావు, సహాయం చేయగలిగితే సాయం చేయగలుగుతావు. దేవుని మార్గములో, దేవుని అధికారంలో మనం ఉన్నప్పుడు అనేకులకు మేలు చేస్తాం. సాతాను యొక్క అధికారంలో ఉన్నప్పుడు అనేకులకు మనం కీడు చేస్తాం. ఇది దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి సత్యం. యేసయ్య వాక్యం తెలుస్తుంది కదా, మీరు ఈ లోక సంబంధులు కారు అంటాడు. ఈ లోక సంబంధులైతే ఈ లోకము ప్రేమిస్తారు, ఈ లోకం ఎడల జీవిస్తారు, ఈ లోక ఆశలతో నడుస్తారు. మీరు లోక సంబంధులు కాదు. ఎప్పుడైతే నా యందు విశ్వాసం ఉంచారో, మీరు నా బిడ్డలు, నా పిల్లలు, నా అధికారం కలిగిన వాళ్ళు, సాతాన్ని మిమ్మల్ని ముట్టుకోకుండా, అపవాది మిమ్మల్ని ముట్టుకోకుండా నేను కాపాడుతానని వాగ్దానం చేస్తున్న దేవుడు. కాబట్టి ఇక్కడ ఒక పక్షవాయు రోగిని ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు స్వస్థపరచకుండా ముందు అతనిలో ఉన్న పాపాన్ని క్షమించాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఇదేంటి, ఈయన దేవుడు కాదు కదా, ఈయన పాపాలు క్షమించడం ఏంటి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట, పాపములు క్షమించే అధికారము నాకు ఇవ్వబడ్డది అని యేసు ప్రభు చెప్తున్నాడు. యేసుక్రీస్తే దేవుడై ఉండి ఆ క్షమించే అధికారము చెప్పగలుగుతున్నాడంటే ఆ అధికారం కలిగిన దేవుడు కనుక ఆయన చెప్పగలుగుతున్నాడు. ప్రైస్తున్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట చూస్తే ఈ అధికారం గురించి మాట్లాడుతూ, దేవుని అధికారం అనేది చాలా ఉన్నతమైనది. మత్తయి సువార్త దేవుని అధికారంలో సేవకులు కూడా పని చేస్తూ ఉంటారు. దేవుని అధికారంలో దైవజనుల్ని దేవుడు అభిషేకిస్తూ ఉంటాడు. దేవుని అధికారంలో దేవుని పిల్లలను ఉన్నతంగా ఉంచుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనంలో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును
ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. గాడ్ గేవ్ గ్రేట్ కమిషన్ టు ద డిసైపుల్స్. శిష్యులకి ఒక ఉన్నతమైన అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఏ అధికారం ఇచ్చాడంటే, ఆనాడు 12 మంది శిష్యులకు ఇచ్చాడు. ఈనాడు యేసు ప్రభు చేత పిలువబడి, ఏర్పాటు చేయబడి, నియమించబడి, ప్రత్యేకించుకొని తన కొరకు, తన రాజ్య స్థాపన కొరకు దైవజనుల్ని ప్రత్యేకంగా అభిషేకించి వారిని ఈ లోకంలో వాడుకుంటున్నాడు. దేవుని అధికారము దెయ్యాలు వెళ్ళగొడుతుంది, ప్రతి విధమైన రోగమును స్వస్థపరుస్తుంది, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుస్తుంది, చనిపోయిన వారిని లేపుతుంది, కుష్ఠరోగులను బాగు చేస్తుంది. దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చినప్పుడు, అధికారము ఉన్నప్పుడే పవర్ పనిచేస్తుంది. అధికారం లేనప్పుడు ఎటువంటి పవర్ పనిచేయదు. దేవుని అధికారము దెయ్యాలు వెళ్ళగొడుతుంది, దేవుని అధికారము రోగులను స్వస్థపరుస్తుంది, దేవుని అధికారము చనిపోయిన వారు లేపుతుంది, దేవుని అధికారము కుష్ఠరోగులు బాగు చేస్తుంది, దేవుని అధికారము పాపాలు క్షమిస్తుంది. యేసుప్రభు చెప్తాడు శిష్యులతోటి, మీరు ఎవరి పాపాలు అయితే క్షమిస్తారో నేను వారి పాపాలు క్షమిస్తానని చెప్పాడు. పాపాలు క్షమించే అధికారము యేసుక్రీస్తు ద్వారా శిష్యులకి ఇవ్వబడది. కేవలం యేసుక్రీస్తు నామములో మాత్రమే ఆ పాపాలు క్షమించబడుతున్నాయి. నా పేరున కాదు, ఇంకొక సేవకుడి పేరున కాదు, ఇంకొక దైవజనరాల పేరున కాదు. కేవలం యేసుక్రీస్తు నామములో మాత్రమే నీ పాపాలు క్షమించబడుతున్నాయి, నీ రోగాలు తొలగించబడుతున్నాయి, నీ శాపాలు తొలగించబడుతున్నాయి, నీ కుటుంబం రక్షించబడుతుంది. యేసు ప్రభువు శిష్యులకి ఇచ్చిన అధికారము దెయ్యాలు వెళ్ళగొట్టమన్నాడు, చనిపోయిన వారు లేపమన్నాడు, కుష్ఠరోగుల్ని బాగు చేయమన్నాడు, పాపాలు క్షమించమన్నాడు, అనేకమైన అద్భుతాలు చేయమన్నాడు, సూచక్రియలు జరిగించమన్నాడు. ఈ అధికారం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే దేవుని సేవకులు ఇవ్వబడ్డది, దేవుని సేవకులకు ఇవ్వబడ్డది. అందువల్ల వారు యేసుక్రీస్తు నామములో మాత్రమే ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు నామములో మాత్రమే వారు అధికారం కలిగి వారు దెయ్యాలు వెళ్ళగొట్టగలగాలి. అధికారం లేకుండా పవర్ రాదు. అధికారం లేకుండా ఎవరు కూడా ఎటువంటి వ్యక్తులను కూడా గౌరవించరు. ఎందుకంటే మనం చూసాం ఎలక్షన్లో మరి ఓడిపోయినటువంటి వ్యక్తులకు అధికారం ఉండదు, గెలిచిన వ్యక్తులకే అధికారం ఉంటుంది. చట్టపరంగా వారు ఏదైనా చేయగలుగుతారు, అన్ని అధికారాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి అధికారం లేనప్పుడు పవర్ ఉండదు, అధికారం ఉన్నప్పుడు పవర్ ఉంటుంది. అలాగని యేసుక్రీస్తు సేవకులకి ఒక అధికారం ఇస్తున్నాడు. ఏంటి అధికారం అంటే, దెయ్యాలు వెళ్ళగొట్టే అధికారము, రోగులు స్వస్థపరిచే అధికారము, చనిపోయిన వారు లేపే అధికారము, కుష్ఠరోగులను బాగు చేసే అధికారము, ప్రార్థన చేసే అధికారము, అద్భుతాలు జరిగించే అధికారము, స్వస్థపరిచే అధికారము, అనేకమైన సూచకులు జరిగించే అధికారం యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడుతుంది. అది యేసుక్రీస్తు నామములో మాత్రమే చేయాలి. మనం యేసుక్రీస్తు నామములో నువ్వు చేయకపోతే దేవుని అధికారం నువ్వు కోల్పోతావు. అందువల్ల యేసు ప్రభు చెప్తాడు, నీ నామమున చాలామంది యేసు ప్రభు దగ్గరికి పరలోకం వెళ్ళినప్పుడు అడుగుతారట, ప్రభు నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టాము కదా, నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టాం కదా అని చెప్పేసి. అప్పుడు ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే వారు దేవుని అధికారమును దుర్వినియోగం చేసుకున్నారు. దేవుని అధికారమును దేవుని మహిమ కొరకై ఉపయోగించకుండా వారి స్వార్థం కొరకు దేవుని అధికారం వారు ఉపయోగించుకున్నారు. అందువల్ల వారు ఎన్ని అద్భుతాలు చేసినా, సేవకులు ఎన్ని సూచకలు జరిగించినా, ఎన్ని ఆశ్చర్యమైన కథ జరిగించినా పరలోకానికి వెళ్ళలేరు. దే కాంట్ గో. ఎందుకంటే వాళ్ళు దేవుడిచ్చిన అధికారము, దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చేటువంటి ఆ మహిమను వారు దొంగిలించారు. కనుకనే మీరెవరో నాకు తెలియదు, మీరు దెయ్యాలు వెళ్ళగొట్టారేమో, అద్భుతాలు జరిగించారేమో నాకు తెలియదు అంటాడు యేసుప్రభు. ఎందుకంటే దేవుడిచ్చిన అధికారమును మన స్వార్థం కొరకు, మన సులాభం కొరకు, మన మెప్పు కొరకు మనం వాడుకోకూడదు. అది దేవుని మహిమ కొరకు మాత్రమే వాడపడాలి. అప్పుడే దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. పరలోక రాజ్యములో బలా మంచి నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు నిన్ను దీవిస్తాడు, నన్ను దీవిస్తాడు. ఎవరైతే దేవుని మహిమను దొంగిలించకుండా ఉంటారో, ఎవరైతే దేవుడిచ్చిన అధికారమును దుర్వినియోగం పరచకుండా, దేవుడిచ్చిన అధికారమును వారి స్వార్థం కొరకు వాడుకోకుండా, దేవుడిచ్చిన అధికారమును వారి స్వలాభం కొరకు వాడుకోకుండా ఉన్నప్పుడు దేవుడు వారిని పరలోక రాజ్యములో గొప్పగా దీవిస్తాడు. ఈ రోజున చాలామంది దేవుని పేరు చెప్పుకొని దేవుని అధికారమును దుర్వినియోగపరుస్తూ మరి అనేక విధాలుగా వారి స్వలాభాన్ని, లాభాన్ని సంపాదిస్తూ వారు జీవిస్తున్నారు. కానీ ఆ అధికారము దేవునికి మాత్రమే మహిమ రావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చిన అధికారము చాలా ఉన్నతమైన అధికారము. కుష్ఠరోగులను బాగు చేస్తుంది, కాలు చేపడిపోయిన వారిని బాగు చేస్తుంది, అనేకమైన వ్యాధుల్ని దేవుడు
బాగు చేస్తున్నాడు. యేసయ్య కృప వల్ల యేసుక్రీస్తు నాకు అధికారం ఇచ్చాడు. దెయ్యాలు వెళ్ళగొట్టే అధికారం, రోగులను స్వస్థపరిచే అధికారం. ఈ అధికారం కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నా సంఘములో నేను చేస్తున్న పరిచర్లో, ఆయా కూడికలలో, సభలలో మరి ప్రార్థన చేయగానే దెయ్యాలు పట్టిన వారు బాగుపడుతున్నారు. అనేక రోగులు బాగుపడుతున్నారు. అనేక కుటుంబాల్లో విడుదల కలుగుతుంది. కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆ అధికారంలో, యేసుక్రీస్తు నామమనే అధికారంలో మాత్రమే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. నా పేరుని కాదు, కేవలం యేసుక్రీస్తు నామంలో మాత్రమే ఆ అధికారం నాకు దేవుడిచ్చాడు, నన్ను అభిషేకించాడు. నా జీవితంలో దేవుని శక్తి చేత నేను నింపబడ్డాను. నాకు పవర్ ఇచ్చి పంపిస్తున్నాడు. దెయ్యాలు వెళ్ళగొట్టమన్నాడు, రోగులను బాగు చేయమన్నాడు, అనేకమైన అద్భుతాలు జరిగించమన్నాడు. ఆ అధికారము నేను తీసుకున్నాను. నన్ను అభిషేకించాడు దేవుడు. అందువల్ల నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మరి అనేక ప్రాంతాల్లో మరి దెయ్యాలు పట్టిన వారు, అనేక రోగులు బాగుపడుతున్నారు. కేవలం యేసుక్రీస్తు నామమనే అధికారం ద్వారా మాత్రమే వారు బాగుపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభులు వారు నాకు ఇచ్చిన అధికారంతో నేను దుర్వినియోగం చేసుకోకుండా, స్వలాభం కొరకు నేను దాన్ని ఉపయోగించకుండా దేవుని మహిమ కొరకే నేను అది వాడుకుంటున్నాను. నేను చెప్తున్నాను, చాలా ప్రాంతాల్లో మా సంఘాల్లో కొన్ని నేను చెప్తూ ఉంటాను. అమ్మ, స్వస్థపరిచింది నేను కాదు, దెయ్యాలు వెళ్ళగొట్టింది నేను కాదు, బాగు చేసేది నేను కాదు, యేసుక్రీస్తు మాత్రమే చెప్పగలుగుతున్నాను. ధైర్యంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే నా తండ్రి అయిన దేవుడు నన్ను అభిషేకించాడు. ఆయన మహిమను నేను దొంగిలించకూడదు. ఆయన ఇచ్చిన అధికారాన్ని నా స్వలాభం కొరకు నేను వాడుకోకూడదు. నా పరమ తండ్రికి, నా ప్రభువైన యేసయ్యకే సమస్త మహిమ రావాలి. అది నేను కోరుకొని దేవుని నామాన్ని ఘనపరచాలని, హెచ్చించాలని నేను ఎంతగానో ఆస్తూ ఉన్నాను. ఈరోజు వరకు కూడా నా తండ్రి ద్వారా మాత్రమే, నా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మాత్రమే మా సంఘాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆయా సభలలో అద్భుతాలు, సూచకులు, దయ్యాలు, అనేకమైన సూచక అద్భుతాలు జరుగుతున్నాయి. అది కేవలం యేసుక్రీస్తు నాకు ఇచ్చిన అధికారం ద్వారా మాత్రమే. ఈరోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని అధికారాన్ని దుర్వినియోగపరచకండి. మీ స్వలాభం కొరకు వాడుకోకండి. దేవుని అధికారమును దేవుని మహిమ కొరకై ఉపయోగించండి. దేవుని అధికారము దేవుని ఘనత కొరకు వాడండి. మీరెంతగానో దీవించబడతారు. ప్రభువుని బట్టి మనం అతిశయించాలి. ప్రభువు నామమును బట్టి మనము అతిశయించాలి. ప్రభువే అద్భుతాలు చేసేవాడు. ఆయన నీలో ఉన్నప్పుడు, నీతో ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాలు ఆయన అధికారము ద్వారా బయట అనేక అద్భుతాలు జరిగిస్తూ ఉంటాడు. విడుదల జరిగిస్తూ ఉంటాడు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు అపోస్తలుల ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగించాడు. పౌలు ద్వారా అనేకమైన సూచక్రియలు, స్టెఫన్, ఫిలిప్ ద్వారా, అనేక శిష్యులు, పేతురు గారి ద్వారా, యోహాను ద్వారా, అనేక భక్తుల ద్వారా, యెహోషువ, మోషే, అనేక భక్తుల ద్వారా అనేకమైన సూచక్రియలు, అద్భుతాలు జరిగించాడు యేసయ్య. కేవలం దేవుడిచ్చిన అధికారం ద్వారా మాత్రమే. ఇది లోక సంబంధమైన అధికారం కాదు. ఇది దైవికమైన అధికారం. ఇది దేవుని అధికారం. దేవుని అధికారం కింద మనం నెమ్మదిగా ఉండగలుగుతాం, శాంతిగా ఉండగలుగుతాం, ప్రశాంతంగా బ్రతకగలుగుతాం. ఏ భయము లేకుండా మనం నిమ్మలంగా ఉండగలుగుతాం, నెమ్మదిగా ఉండగలుగుతాం. దేవుని అధికారము శాంతి, సమాధానము, నెమ్మది. దేవుని అధికారము స్వస్థత, సమాధానము, రక్షణ. దేవుని అధికారము పరలోక రాజ్యానికి చేరుకునే కృప మనకిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు దేవుని అధికారం కింద ఉంటే నువ్వు ఎంతగానో దీవించబడతావు. యేసయ్య నిన్ను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నీ బిడ్డల్ని కాపాడుతాడు. ఆయన ప్రేమగల దేవుడు. దేవుని అధికారం మనకిచ్చాడు. అబ్బా అంటానికి, తండ్రి అంటానికి, ప్రభువు అంటానికి, యేసయ్య అంటానికి, ప్రార్థించటానికి, దేవుని మందిరానికి రావటానికి, దేవుని సందులో మోకరించి తగ్గించుకొని దేవుని పాదాలు పట్టుకొని మన పాపాలు ఒప్పుకోవడానికి, దేవుడు క్షమించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును. యేసు ప్రభు యొద్ద సంపూర్ణమైన పాప క్షమాపణ దొరుకును. నువ్వెంత పాపములో ఉన్నా, ఎంత ఘోరమైన పాపాలు చేస్తున్నా, ప్రభు దగ్గరకు వస్తే ప్రభు అధికారం ద్వారా నీ పాపాలన్నీ క్షమిస్తాడు ఆయన. ఈ రోజున ఇంకా పాపములో ఉన్నావా? ఇంకా పాపం చేస్తూ ఉన్నావా? పాపానికి ప్రేరేపించబడుతున్నావా? అయితే ప్రభు సాయం తీసుకో. నీ పాపాలు క్షమిస్తాడు. చేసిన పాపము ఊరికే పోదు. నీ పాపము ఏదో ఒక రోజున పట్టుకుంటుంది. ఆ పాపం ద్వారా నీకు అనేకమైన శ్రమలు విస్తరిస్తాయి. నీ పాపం నిన్ను పట్టుకొని నిన్ను చంపేస్తుంది, నరకాన్ని నెట్టివేస్తుంది. అయితే పాపాన్ని విడిచిపెట్టండి, ఒప్పుకోనండి, ప్రభు సాయం తీసుకోండి. ప్రభు యొక్క అధికారం, నీ పాపాలు క్షమించే అధికారం ఉంది. ప్రభు యొక్క అధికారము అద్భుతాలు జరిగించే స్వస్థతలు జరిగించే అధికారం, అనేకమైన ప్రజలకు గొప్ప విడుదలిచ్చే అధికారం ఈ రోజున
దేవుని అధికారం కింద మీరుంటే మీరు ఎంతగానో దీవించబడతారు. దేవుని అధికారము సమాధానకరమైనది, నెమ్మదిగా ఉంటుంది. మనం ఎంతగానో సంతోషంగా ఉండగలుగుతాం. ఈ రోజున దేవుడిచ్చే అధికారమును దుర్వినియోగపరచకుండా యేసయ్య అధికారం కింద మీరునండి. మీరు దీవించబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యం సెలవుస్తుంది కదా. రోమిలికి రాసిన పత్రిక ఈ లోక అధికారం గురించి కూడా మనం ధ్యానం చేసుకుందాం. ఈ లోక అధికారం అనేది దేవుడు లోకమును సృష్టించాడు, లోకములో ఉన్న ప్రజలను కూడా సృష్టించాడు. మరి ఈ లోకాధికారం కూడా మనకు అవసరం. ఎందుకంటే లోక అధికారం అనేది అది దేవుడు మనకిచ్చాడు, దేవుడు మనకు అనుగ్రహించాడు. చట్టం అంతా కూడా దేవుని చట్టం, ఇదంతా కూడా దైవికమైన అధికారము ప్రజలకు సమాధానం తీసుకొస్తుంది. అలాగే ఈ లోకాధికారం కూడా ప్రజలను కాపాడుతుందండి. మనము ఈ లోక అధికారులను కూడా ప్రేమించాలి, ఈ లోక అధికారాన్ని కూడా మనము గౌరవించాలి. మన మేలు కొరకే, మన క్షేమం కొరకే లోకంలో ఉన్న అధికారులు మన మీద ప్రభుత్వం చేస్తూ ఉంటారు. ప్రభుత్వ అధికారులు, ఆ ప్రభుత్వ అధికారులను కూడా దేవుడే నియమించాడు. దేవుని సేవకులు ఆరాధన చేస్తారు, ధూపం వేస్తారు. ఎందుకంటే సేవకులు రాజుల కొరకు, మనుషులందరి కొరకు, ప్రజల కొరకు, పాపుల కొరకు, నీచులు దుర్మార్గుల కొరకు ప్రార్థన చేయమన్నాడు దేవుడు. దేవుడిచ్చిన అధికారం అది. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం చూడగలుగుతాం 2వ అధ్యాయంలో. లూకా సువార్త, రోమిలికి రాసిన పత్రిక, క్షమించండి, రోమిలికి రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో మనం చూద్దామండి. రోమిలికి రాసిన పత్రిక ఈ లోకాధికారం గురించి కూడా మనం తెలుసుకుందాం. దేవుని అధికారంలో మనకు నెమ్మది ఉంటుంది. ఈ లోకాధికారంలో కూడా నెమ్మది ఎప్పుడుంటుందంటే దైవ చిత్తానుసారంగా పరిపాలన చేస్తున్నటువంటి నాయకుల ద్వారా మనకు నెమ్మది ఇవ్వబడుతుంది. ఈరోజున ఎక్కడ చూసిన అరాచకాలు, చంపటాలు, హత్యలు, గొడవలు, అనేకమైన దౌర్జన్యాలు ఈ లోకంలో జరుగుతున్నాయి. మన దేవుడు మనల్ని పరిపాలిస్తే, మన దేవుడు మనల్ని ఏలుబడి చేస్తే మనం ఎంతగానో నెమ్మదిగా ఉంటాం. ఈ లోకాధికారులను కూడా ప్రేమించాలి, గౌరవించాలి. ఆ విషయం కూడా అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. చూసారండి, మన పైన ఉన్న అధికారులను ప్రేమిస్తున్నామా, గౌరవిస్తున్నామా? వాళ్ళు లంచగొండలే కావచ్చు, మనకు సంబంధం లేదు. మనం గౌరవించాలి. ప్రతి వానికి శిక్ష ఇచ్చేది దేవుడు, ప్రతి వానికి లెక్క తీర్చేది దేవుడే. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు యేసయ్య. మనం ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదు, మనం ఎవరిని కూడా తీర్పులో ఉంచకూడదు, జడ్జిమెంట్ మనం చేయకూడదు. ఎందుకంటే తీర్పు తీర్చే వ్యక్తి యేసయ్య ఉన్నాడు. ఒక రోజున నువ్వేం పనులు చేసావు? లంచం తీసుకున్నావా? అన్యాయంగా పేదవాళ్ళని మోసం చేసావా? డబ్బు సంపాదించావా? నువ్వు ఏ అన్యాయం చేసావు? ఏ అక్రమం చేసావు? ప్రతి విషయంలో కూడా లెక్క చెప్పవలసింది అధికారులు దేవునికి. ప్రతి మనిషి కూడా లెక్క చెప్పాల్సిందే. కాబట్టి మనం వారి విషయంలో మనము లోబడాలి అంటున్నాడు ఆయన. 13వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరిస్తున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. ప్రైజ్ ది లార్డ్. వారు కూడా దేవుని సేవకులే. దేవుని సేవకులు, దేవుని అధికారం కలిగిన వాళ్ళు ఈ లోకములో ప్రజలను కాపాడుతారు, వారి పాపమును చుడిపిస్తారు, వారికి మంచి ఆరోగ్యం రావాలని ప్రార్థన చేస్తారు, దెయ్యాలు వెళ్ళగొడతారు, వారి జీవితాలు మారుస్తూ ఉంటారు. వారిని చెడు మార్గం నుంచి, దుష్టత్వం నుంచి మంచి మార్గం నడిపిస్తారు. ఎవరు? దేవుని సేవకులు, దేవుని అధికారం కలిగిన వాళ్ళు, దేవుని పరిచారకులు. ఈ లోకాన్ని పరిపాలించే అధికారులు కూడా, వాళ్ళు కూడా దేవుని పరిచారకులే.
వాళ్ళు లేకపోతే మన క్రమశిక్షణ. క్రైస్తవుడు హల్లెలూయా. యేసయ్య వాక్యం సెలుస్తుంది. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు 13వ అధ్యాయంలో, కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తన మీదికి తామే శిక్ష తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కాదు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. దేవుని అధికారులను కూడా మనము గౌరవించాలి. దేవుని అధికారుల ఎడల మనము భయభక్తులుగా ఉండాలి. అధికారులను ప్రేమించాలి. ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, సర్పంచులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ అధికారులందరినీ కూడా, ప్రభుత్వ అధికారులను మనం గౌరవించాలండి. వాళ్ళు మన మేలు కొరకే. వారిని ఎదిరించామంటే దేవుని యొక్క నియమమును ఎదురుస్తున్నాం. దేవుని నియమమును మనం గౌరవించట్లేదు. ఈ లోకంలో అధికారాన్ని కూడా దేవుడు పెట్టినాయి. దేవుని సంఘములో దేవుడు క్రమశిక్షణ పెంచుతున్నాడు. క్రమశిక్షణలో పెంచుతున్నాడు. సంఘము క్రమశిక్షణగా పెరగాలి. ఈ లోకములో అధికారులు కూడా మనం గౌరవించాలి, ప్రేమించాలి. ఈ లోక అధికారము లోకాన్ని పరిపాలిస్తుంది. దేవుని అధికారము ప్రజల జీవితాలను సమాధానంతో, నెమ్మదితో ఉండేటట్లుగా పరలోకానికి చేరుస్తుంది. యేసు ప్రభువులో విశ్వాసం ఉంచినప్పుడు దేవుని అధికారం కింద మనం వెళ్తాం. కృప, దేవుని కృప మనకు ఉచితంగా ఇవ్వబడ్డది. ఈరోజున ప్రభు యొక్క అధికారం కింద ఉండండి. ఈ లోక అధికారులను ప్రేమించండి, గౌరవించండి. ప్రతి అధికారం కూడా దేవుడు పెట్టినవి. అందుకని భూమి మీద, పరలోకం మీద సర్వాధికారం కలిగిన వాడు. కాబట్టి మనం ఈ లోకంలో మీ ఆత్మీయ నాయకుడు, మీ ఆత్మీయ సేవకులు, వాళ్ళు మీ పైన అధికారులు, మీ ఆత్మీయ తల్లి పైన అధికారులు, వాళ్ళని గౌరవించండి. ఈ లోకంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లను, ప్రభుత్వ నాయకులను, ప్రభుత్వ అధికారులను, రాజకీయ నాయకులను అందరినీ గౌరవించాలి. ఎప్పుడైతే మనము ఈ లోక సంబంధంగా అధికారులను గౌరవిస్తూ దేవుని యొక్క అధికారం కింద మనం ఉంటూ భయభక్తులుగా బ్రతికినప్పుడు దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.